కింది వాటిని జతపరచండి. ఏ ఎస్సీఆర్టీ, బి ఎస్ఐఈఎంఏటి, సి డైట్స్, డి సిటిఈ. మరి రైట్ సైడ్ పట్టికలో ప్రాథమిక స్థాయి ఉపాధ్యాయ విద్య, సెకండరీ స్థాయి ఉపాధ్యాయ విద్య, పాఠశాల విద్య, విద్యా పరిపాలన అని ఇచ్చారు. వీటిని జతపరచాలి. ఇక్కడ మనకు తెలిసిన అంశం ఏంటంటే డైట్ అంటే డిస్ట్రిక్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్. ఈ డైట్లు 1986 జాతీయ విద్యా విధానం సూచనల మేరకు ఏర్పాటయ్యాయి. వీటి ప్రధాన ఉద్దేశం ఏంటంటే ప్రాథమిక స్థాయిలో ఉపాధ్యాయ విద్య, ప్రీ సర్వీస్ ట్రైనింగ్ మరియు ఇన్ సర్వీస్ ట్రైనింగ్, ప్రైమరీ స్కూల్ టీచర్స్ కోసం ట్రైనింగ్ కోసం ఏర్పాటైన సంస్థ డైట్. కనుక ఇక్కడ సికి ఆన్సర్ 1. ఇది ఒక్కటి తెలిస్తే మిగతావన్నీ కూడా మనం ఎలిమినేట్ చేయొచ్చు. అయినప్పటికీ కూడా మిగతా సంస్థల గురించి మీరు వినండి. ఎప్పుడైనా మ్యాచింగ్ టైప్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు మొదట ప్రశ్న చదివిన వెంటనే ఇక్కడ మనకు తెలిసిన అంశంతో ఆ అంశం ఆధారంగా ఈ యొక్క ఆప్షన్ ఐడెంటిఫై చేయండి, మిగతా ఎలిమినేట్ చేయండి. ఎస్సీఆర్టీ అంటే స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. సో ఈ యొక్క ఎస్సీఆర్టీ పాఠశాల విద్యకు సంబంధించింది. మన రాష్ట్రంలో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉండే పాఠశాల విద్యకు సంబంధించిన అపెక్స్ బాడీ ఎస్సీఆర్టీ అయితే, జాతీయ స్థాయిలో ఈ యొక్క పాఠశాల విద్యకు సంబంధించి 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు విద్యను పర్యవేక్షించే ఒక అపెక్స్ బాడీ ఎన్సీఆర్టీ, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. ఇది 1961 సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. సో ఎస్సీఆర్టీ అనేది పాఠశాల విద్యకు సంబంధించింది. కనుక ఇక్కడ ఏకి ఆన్సర్ 3. నెక్స్ట్ ఇక్కడ ఎస్ఐఈఎంఏటి, దీని అబ్రివేషన్ కూడా అడగవచ్చు. స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ మేనేజ్మెంట్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ట్రైనింగ్. ఈ విద్యాధికారులకు మరి శిక్షణ అందించే సంస్థ న్యూపా. చూడండి, న్యూపా అంటే నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్. ఇది జాతీయ స్థాయిలో విద్యాధికారులకు శిక్షణ ఇచ్చే ఒక అపెక్స్ బాడీ. అయితే ఎన్ జనార్దన్ రెడ్డి కమిటీ సూచనల మేరకు రాష్ట్ర స్థాయిలో కూడా విద్యాధికారులకు శిక్షణ ఇవ్వడం కోసం మరి ఒక సంస్థ ఏర్పాటు చేయాలని సూచించడం చేత ఈ ఎస్ఐఈఎంఏటి వచ్చింది. దేనికి సంబంధించింది? ఇది విద్యా పరిపాలన, ఎడ్యుకేషన్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించింది. కనుక బికి 4. నెక్స్ట్ సిటిఈ. చాలామందికి సిటిఈ అంటే అర్థం కాదు, కాలేజ్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్. ఈ కాలేజ్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ అనేది సెకండరీ స్థాయి ఉపాధ్యాయ విద్యకు సంబంధించింది. కనుక ఇక్కడ డికి ఆన్సర్ 2.